హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి అప్లై చేయడానికి అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి కదా. ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. అలాగే మనకి బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 22వ తేదీ లాస్ట్ డేటు. సాయంత్రం 5 గంటల వరకు అయితే టైం ఉంటుంది. సో మీరు ఈ డేట్ లోపు అయితే అప్లై చేయండి. అలాగే ఏపీ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఏపీ ట్రిపుల్ ఐటీకి అప్లై చేయొచ్చు, బాసరా ట్రిపుల్ ఐటీకి అప్లై చేయొచ్చు. అలాగే బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించిన స్టూడెంట్స్, టీఎస్ స్టూడెంట్స్ ఏపీ ట్రిపుల్ ఐటీకి కూడా అప్లై అయితే చేయొచ్చు. సో మనకి కౌన్సిలింగ్ డేట్స్ అన్నీ కూడా నేను చెప్పాను. సో మరొకసారి చెప్తాను వినండి. మనకి రిజల్ట్స్ డేటు జూలై 3వ తేదీ, కౌన్సిలింగ్ డేటు 8 నుంచి 10 తేదీ వరకు అయితే మనకి జరుగుతాయి. సో అలాగే ఎవరికి ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది అనేది మెరిట్ లిస్ట్ వచ్చాక క్లియర్గా డేట్స్ అయితే ఇస్తారు. మరి ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. మీరు ఆ లింక్పై క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అఫీషియల్ వెబ్సైటు ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జనరల్ అండ్ గ్లోబల్ స్టూడెంట్స్ అని ఉంది. సో అలాగే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి ఇంకో లింక్ అయితే ఇచ్చారు. మీరు జనరల్ స్టూడెంట్స్ అందరూ కూడా జనరల్ కేటగిరీపై ఉన్న అప్లై నౌపై క్లిక్ చేయండి. ఇలా మనకి అప్లై నౌపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా మనకి 3 స్టెప్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఫస్ట్ స్టెప్లో అప్లికేషన్ సబ్మిషన్ అని ఉన్న దగ్గర సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా. సో అక్కడ సబ్మిట్ ఆన్లైన్పై క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషన్ అనేది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేయాలి, మిస్టేక్స్ లేకుండా. సో అన్నీ కూడా ఒక్కొక్కటి కరెక్ట్గా ఫిల్ చేసి అన్నీ క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ 10th క్లాస్ బోర్డు దగ్గర మీరు ఏపీ ఎస్ఎస్సి అంటే ఏపీ స్టూడెంట్స్ అయితే ఏపీ ఎస్ఎస్సి, టీఎస్ స్టూడెంట్స్ అయితే టీఎస్ ఎస్ఎస్సి, లేదంటే సిబిఎస్సి, ఐసిఎస్సి ఇలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు 10th క్లాసు పాస్డ్ ఇయర్ అని అడుగుతుంది. ఇక్కడ 2024 అని టైప్ చేయండి. తర్వాత 10th క్లాసు హాల్ టికెట్ నెంబరు, అలాగే 10th క్లాసు పాస్డ్ ఇన్ ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, రెగ్యులరా సప్లిమెంటరీ అని అడుగుతుంది. సో రెగ్యులర్ అని క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ మీకు క్యాండిడేట్ నేమ్ పర్ బోర్డు సర్టిఫికేట్ అంటే మీ 10th క్లాస్లో ఏ విధంగా నేమ్ అయితే ఉందో అలా అయితే మీరు ఇక్కడట ఫిల్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఫిల్ చేయండి. నెక్స్ట్ మదర్ నేమ్ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా మీ 10th క్లాస్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ కూడా, అలాగే క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా. సో అది కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ మీద హాల్ టికెట్ మీద ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి. నెక్స్ట్ ఎస్ఎస్సి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని ఉంది, 1 అని క్లిక్ చేయండి. సో తర్వాత టోటల్ మార్క్స్ లేదంటే గ్రేడ్స్ అని ఉంది. మీకు టోటల్ మార్క్స్ అనేవి మీరు ఏపీ స్టూడెంట్స్ అయితే మార్క్స్ అనేవి అక్కడట ఎంటర్ చేయండి. ఒకవేళ మీ టీఎస్ స్టూడెంట్స్ అయితే మీకు గ్రేడ్ పాయింట్స్ కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని ఆ పాయింట్స్ అయితే అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఏపీ స్టూడెంట్స్ అక్కడ మార్క్స్ మాత్రమే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే ఒకవేళ మీరు టీఎస్ స్టూడెంట్స్ అయితే టీఎస్కి సంబంధించి మ్యాథ్స్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి, అలాగే జనరల్ సైన్స్కి సంబంధించి జనరల్ సైన్స్లో ఎన్ని మార్క్స్ లేదంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఇలా సోషల్ స్టడీస్, ఇంగ్లీషు, ఫస్ట్ లాంగ్వేజ్ ఇలా అన్నీ కూడా మీరు ఫిల్ చేయండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒకటి టైప్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇవన్నీ కూడా రాంగ్గా టైప్ చేస్తున్నాను, మీరైతే కరెక్ట్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ 10th క్లాస్ నేమ్ ఆఫ్ ద స్కూల్ అంటే మీరు 10th క్లాస్ ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ స్కూల్ అడ్రస్, మీ స్కూల్ అడ్రస్ కూడా ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ మీరు 10th క్లాస్ స్టేటు అంటే ఏపీ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని, లేదంటే అదర్ స్టేట్ అని వేరే స్టేట్లో చదివితే అక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ స్కూల్ మేనేజ్మెంట్ అని ఉన్న దగ్గర మీరు గవర్నమెంట్ స్కూలా లేదంటే గవర్నమెంట్ రెసిడెన్షియలా లేదంటే ప్రైవేట్ స్కూలా అదర్సా అని ఉంటుంది. ఒకవేళ మీరు ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అని క్లిక్ చేయండి.
నెక్స్ట్ 10th క్లాసు మేనేజ్మెంట్ కేటగిరీ అంటే మీది రెసిడెన్షియల్ స్కూలా, సోషల్ వెల్ఫేర్ స్కూలా, బీసీ వెల్ఫేర్ స్కూలా ఇలా ఉంటుంది. సో అవేవి కాకపోతే అదర్స్ అని టైప్ చేయండి. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేశారు లేదని అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మేలా ఫిమేలా అలా మనకి క్లిక్ చేసేసి నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే మీ మొబైల్ నెంబర్తో పాటు ఇంకొక ఏదైనా మొబైల్ నెంబరు మీ ఇంట్లో వాళ్ళది ఇవ్వండి. సో మీకు ఓన్గా మొబైల్ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ 2 మొబైల్ నెంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా మీది కానీ మీ పేరెంట్స్ కానీ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ అని ఉంది కదా, మీ క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్సీ, బీసీబీ అయితే బీసీబీ, ఇలా ఓసీ అయితే ఓసీ, అలా ఎస్టీ అయితే ఎస్టీ అని ఇలా ఏదైతే అది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని ఉంది. ఒకవేళ మీ దగ్గర ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే అది ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేసేయండి. సో తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ నేషనల్కి సంబంధించి ఇండియా అని అక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మదర్ టంగ్ హిందూయా తెలుగా ఇలా మనకి ఉర్దూవా అని ఉంటుంది కదా, సో ఇక్కడ మీరు తెలుగు అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ రీజియను, సో హిందూ రీజియనా, ముస్లిమా, క్రిస్టియనా, ఇలా అదర్సా ఏదో ఒకటి క్లిక్ చేయండి, మీకు ఏ రీజియన్ అయితే ఆ రీజియను. నెక్స్ట్ మీ ఇన్కమ్ ఎంత అయితే అప్ టు 1 lakhs లేదంటే అప్ టు 2 lakhs, మోర్ దాన్ 2 lakhs అనేది క్లిక్ చేయండి. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ దగ్గర క్యాప్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. సో క్యాప్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉంటుందంటే ఆర్మీ పేరెంట్స్ ఉన్న చిల్డ్రన్స్ దగ్గర ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఎస్ అని క్లిక్ చేయండి. సో మీరు ఆర్మీ పేరెంట్స్ మీకు లేకపోతే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అక్కడ కూడా ఎస్ అని లేదంటే నో అని. ఒకవేళ ఉంటే మీ దగ్గర ఏ స్పోర్ట్స్కి సంబంధించి క్రికెటా అలాగే ఏ లెవెల్కి సంబంధించి ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మీరు క్లియర్గా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడితో అయితే మీకు సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ అనేది మీరు ఫిల్ చేయండి. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంది కదా, సో మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది ఇవ్వండి. ఎంటర్ డోర్ నెంబరు అలాగే ఫ్లాట్ నెంబరు అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ స్టేటు, సో ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్, అలా మనం క్లిక్ చేయాలి. సో ఇలా మనకి స్టేట్ కూడా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విలేజ్ నేము అలాగే నెక్స్ట్ టౌను, పిన్ కోడ్ ఇవన్నీ క్లియర్గా అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ మీకు థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టెప్లో మీ స్కూల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. 3rd క్లాసు నేమ్ ఆఫ్ ద స్కూలు అంటే మీరు 3rd క్లాస్లో ఏ స్కూల్లో చదివారో ఎంటర్ చేయాలి. 3rd క్లాస్ స్టేటు అలాగే 3rd క్లాసు ఏ జిల్లాలో చదివారో ఇవన్నీ డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 4th, 5th, 6th, 7th, 8th, 9th టోటల్గా మీరు 3rd నుంచి 9th వరకు ఏ స్కూల్లో చదివారు, ఏ జిల్లాలో చదివారు, ఏ స్టేట్లో చదివారు ఇవన్నీ కూడా నీట్గా క్లియర్గా ఎంటర్ చేయండి. దీని ప్రకారమే మీరు లోకల్ నాన్ లోకల్ అవుతారు అని కూడా ఇక్కడ డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈ మిస్టేక్స్ లేకుండా మీరు ఏ స్కూల్లో చదివారో మీ స్టడీ పైన ఉంటుంది కాబట్టి అవన్నీ మీకు గుర్తే ఉంటుంది. అలా అన్నీ కూడా ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అని ఉంది కదా, మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయితే లోకల్ అని పెట్టండి, ఏపీ స్టూడెంట్స్ అయితే నాన్ లోకల్ అని పెట్టండి, ఏపీ తెలంగాణ కాని వాళ్ళు అదర్ స్టేట్ అని అయితే పెట్టండి. సో నెక్స్ట్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది, అలాగే మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని కూడా అడుగుతుంది. సో ఇవైతే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది 6th స్టెప్లో. సో మీకు ఇలా 6th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత 7th స్టెప్లో సెలెక్టెడ్ కమ్యూనిటీ అని ఉంది కదా, సో అదైతే మీ కమ్యూనిటీ బీసీబీఆ అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. అలాగే లోకల్ ఏరియా అని ఉంటుంది, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కరెక్ట్గా ఉన్నాయో లేదని చెక్ చేసుకోండి. ఒకవేళ అక్కడ లేకపోతే మీరే ఫిల్ చేయండి. సో గ్లోబల్ అయితే గ్లోబల్, అలాగే సో మీరు జనరల్ అయితే జనరల్ కేటగిరీకి సంబంధించి
మీకు అక్కడ ఫిల్ చేసుకోవాలి. గ్లోబల్ కేటగిరీ మీరైతే ఫిల్ చేయకండి, ఎందుకంటే గ్లోబల్ కేటగిరీలో సీట్ వస్తే మీకు ఫీజు అనేది 1 lakh దాటి ఉంటుంది 1 yearకి. కాబట్టి మనకి అంతైనా పే చేసుకున్నందుకు చదవాలనుకుంటేనే గ్లోబల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మీరు జనరల్ కేటగిరీకి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫీజు అనేది ఇక్కడ ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఫీజుపై క్లిక్ చేసి మనం ఫీజు అనేది పే చేసేయాలి. పే చేసేస్తే సో ఇక్కడ మనం సబ్మిట్ అనేది కొట్టేయాలి. అంటే సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్తో మీరు నెక్స్ట్ స్టెప్లో అయితే ఫీజు అనేది పేమెంట్ చేసుకోవాలి. సో ఈ ఫీజు అనేది పేమెంట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా టోటల్గా అయితే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఇంకొక స్టెప్ అనేది ఉంటుంది. దాంట్లో మీకు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఇవే అప్లోడ్ చేయాలి. మీ పాస్పోర్ట్ సైజు ఫోటో, అలాగే స్టడీ సర్టిఫికేటు, క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసేసి సబ్మిట్పై క్లిక్ చేసేయాలి. నేను ఇక్కడ ఏమీ అన్నీ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. సో మీరు డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫిల్ చేసిన తర్వాత కరెక్ట్గా ఫిల్ చేసామా లేదని చెక్ చేసుకోండి. ఒకసారి ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మనకి పేమెంట్ చేశాక మనం చేంజ్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇస్తేనే అవుతుంది, లేదంటే అలా రాంగ్గా ఉండిపోతాయి. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేయండి. ముఖ్యంగా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి ఈ క్యాస్ట్లో ఏ క్యాస్ట్ అయితే అది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని క్యాస్ట్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయండి. క్యాస్ట్ బట్టి సీట్స్ వస్తాయి కాబట్టి. అలాగే నాన్ లోకల్ అనేది కూడా క్లియర్గా అక్కడ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అప్లై చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.